ఊరు కొల్లకొండ గంగానమ్మపేట. లోకేష్ బాబు గారికి మాట ఇచ్చి నెరవేర్చుకున్నారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేర్చారు మాకు. ఆయనకి చాలా ఏళ్ల తరపున మేము రుణపడి ఉంటాం. मरना सही है चांदी अब उन्होंने कहता करते थे कोई सीएम आते कहता करते थे भी इन अच्छा काम करे हमें कल कि इससे पहले डरेगी असल हम कौन किधर उठा डालते कि क्या नहीं को डरते हैं। अब डरने का ये हिम्मत के नाद हमको दिया 50 साल है हम कोल्ला को पटे नहीं है फर्स्ट टाइम सीएम మా दिया మాది కొల్లకొండ గ్రామం అండి. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఏంటంటే మేము కనీసం దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నాము. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఎన్ని చేసినా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పట్టాలు కానీ ఇలాంటి ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు కానీ ఎవరు నెరవేర్చలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మాకు మంచిగా పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఇది చేసినట్లే మాకు ఇది అవుతుంది. ఆయనకు మాత్రం ఎప్పుడు పక్కాగా రుణపడి ఉంటాము. ఆయనకి మాకు పట్టాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోటిపల్లి వెంకటేశ్వరరావు కొలనుకొండ. ఇచ్చిన హామీ నెరవేర్చారండి, పట్టా ఇచ్చారు, సంతోషంగా ఉంది. అన్ని బాగానే జరుగుతున్నాయండి ప్రభుత్వంలో. నారా లోకేష్ గారు మాకు ఇవాళ పట్టాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందంగా కూడా ఉంది. అన్న మాటలన్నీ ఆయన నెరవేరుస్తున్నారు. हमारा कोलनकोंडा हमें एकदम 13 साल से रहते हैं. हमारा पटा दिया लोकेश गारू उनका शुक्रिया. నా పేరు సాయిశ్రీ, కొలన్కొండ. 18 ఇయర్స్ నుంచి అండి పట్టాల కోసం ఎదురు చూసాము. లోకేష్ గారు ఈ సంవత్సరం ఇప్పించారు. చాలా థ్యాంక్స్. చాలా కష్టాలు పడ్డాము. చాలా పార్టీస్ వచ్చినాయి కానీ మాకు పట్టాలు ఇస్తారని మాకు పట్టాలు ఇవ్వలేదు. చాలా సిచ్యువేషన్స్ మేము అక్కడ ఫేస్ చేసాము. అంత స్ట్రగుల్ పడినందుకు ఈరోజు లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి మనిషి మనకుంటే వెనకాల సపోర్ట్గా చాలా బాగుంటుంది. వచ్చిన 10 నెలల్లోనే చక్కగా నారా లోకేష్ అన్నాం కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి మేము కొలనుకొండ గ్రామంలో ఉంటున్నాం. లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాము. మరి ఇంతమంది పేదలకు ఇచ్చినందుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బాబు, పిల్లలు అందరూ కూడా, కుటుంబం అంతా కూడా ఇంకా ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటున్నాను. కటికల రాధా, కొలనుకొండ గంగానంపేట. మాకు 18 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి అక్కడికి. 18 సంవత్సరాలు బట్టి మాకు ఏ ప్రూఫ్లు లేక మేము ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మాకు పట్టా వచ్చినందుకు మాకు బాగా హ్యాపీ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది లోకేష్ గారు పట్టా ఇవ్వటం వల్ల. మళ్ళీ మళ్ళీ లోకేష్ గారిని మేము గెలిపించుకుంటాము. कृष्णा वाटर ఒకటి వస్తే మాకు ఇంకా చాలండి. हमारे कोलनकोंडा मेरा नाम शेख हाफिजा, मेरे हस्बैंड के नाम अब्दुल वाहिद है. हमें 10 साल से रहते हैं कोलनकोंडे में. हमको पट्टे आने के लिए बहुत कोशिश कर दिए लेकिन अब लोकेश सर के इससे हम लोग को पट्टे आए. बहुत खुशी खुशी होने हैं. हमें हमारी फैमिली पूरा उनके लिए बहुत खुशी, उनको शुक्रिया करते हैं. లక్ష్మి, కొలనుకొండ. మాది తాడేపల్లి మండలం, గంగానంపేట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుందేమో. చాలా మంచి చేశారు. మాకు అసలు వస్తాయి అనుకోలేదు. మా దానికి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. చాలా బాగుంది, బాగా చేశారు మంచిగా. మా 17 ఏళ్ళు అవుతుంది. అనుకున్నాం. ఆయన చాలా గట్టిగా చెప్పారు కదా, దానివల్ల అనుకున్నాం ఇస్తారని. పెళ్ళి 20 సంవత్సరాలు సార్. ఇన్ని రోజులు బట్టి మాకు పట్టా లేదు సార్. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు పట్టా అందజేశారు. చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు ఎస్కే సైదులు, తాడేపల్లి పద్మశాలీల బజారు. ఒక 10 సంవత్సరాల నుంచి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు లోకేష్ బాబు గారు మా ఇంటికి పట్టాలు ఇప్పించారు. అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మా కష్టాలు కూడా తీరుతాయి. బాబు గారు బాగా చేస్తారని మేము నమ్ముతాం. గోళ్ళ కృష్ణవేణి. ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నాను. ఇది కల్లాగా ఉంది మాకు ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు. ఎంతో అదృష్టం. చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఇది కళ అనుకుంటున్నాను, నిజం అనుకోలేదు. తోటికి పోయి వస్తాను. ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడు నిజం అనిపించింది. ఆయన గారికి థ్యాంక్స్. నా పేరు వంగ రవివేల్, తాడేపల్లి. మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాము. మేము 8 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాము కొండపైన. ఈ మధ్య కాలంలో కొండపైన ఇల్లులన్నీ తీసేస్తారని చాలా మమ్మల్ని కంగారు పెట్టారు. ఇప్పుడు లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఎంతో సంతోష పెట్టారండి. నమస్తే అండి, నా పేరు అరుణజ్యోతి. మేము తాడేపల్లిలో 20 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే కానీ సొంత ఇంట్లో ఉంటున్నామనే తృప్తి కూడా లేదనమాట. ఈ రోజు ఈ పట్టా ఇచ్చేసరికి ఫుల్ఫిల్ అయ్యింది మా కళ అంతా.
ఏంటంటే లోకేష్ అన్న మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అనే దానికి నిదర్శనం అయితే ఇదేనండి. చాలా మంది రాజకీయ నాయకులు ఇదివరకు పార్టీల్లో కూడా మేము పట్టాలు ఇస్తాము, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్ లోకి వచ్చిన 1 year లోపే అసలు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి పట్టాలు అయితే రాలేదండి. వెంటనే ఈయన ఫుల్ఫిల్ చేశారు. పట్టాలు ఇవ్వడం అనేది అయితే అందరి జీవితాశయం లాగా అయిపోయింది. ఈ రోజు ఈ పట్టాలు ఇవ్వడం అనేది అయితే అసలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి, ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకైతే ఇల్లు అనేది చాలా నీడు. ఈ రోజు వరకు ఉన్న మనుషులకి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ లోకేష్ అన్న చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్ లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈయన ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ అన్న లాగైతే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి. ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టి ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరీ మేము గెలిపించుకున్నాము. మా నమ్మకాన్ని నిలబెట్టి సార్ కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు. పండగ మాకు ఉగాది సంక్రాంతికి ఈ రోజేనండి, సోమవారం. మాకు ఈ రోజే పట్టాలు ఇచ్చిన రోజే పండగ. ఉగాది ఏంది, శ్రీరామం ఏంది, సంక్రాంతి ఏంటి, మాకు నిజమైన పండగ ఈ రోజు మాకు లోకేష్ గారు ఇచ్చారు. మేము కొల్లకొండ గ్రామస్తులం అండి. నా పేరు షేక్ బాషీద్. లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు, చాలా సంతోషం. గత 25 సంవత్సరాల నుంచి రానిది లోకేష్ గారు మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కొల్లకొండ గ్రామంలో చాలా మంది పట్టాలు లేని వాళ్ళు ఉంటే అందరికీ ఉన్న సాటే ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. జిపి రాజేశ్వరి దేవి అండి. ఈ పార్టీ రావాలనే కోరుకుంటున్నా అండి. లోకేష్ బాబు గారు అన్న ప్రకారం మాకు నెరవేర్చి ఇప్పుడు పథకాలు ఇచ్చి ఇల్లు పట్టా ఇస్తున్నారని తీసుకున్నామండి. ఆయన చేతుల మీదుగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. 25 साल से रहते हैं हमें, तो सब हर इलेक्शन में हर लीडर आते हैं, देते दिलाते को बोलते हैं, पर ना ये इलेक्शन में क्या होगा, जो वादा किए वो वादा बराबर पूरा कर दिए। बहुत स्पीड होने, बहुत फास्ट होने दिए, बहुत खुशी का बात है। लोकेश को मैं परसों से शुक्रिया बताया उनको। लोकेश सर को मैं परसों से शुक्रिया बोले। मैं लोकेश सर को, सीएम सर को एक बार कहते हमारा कितने के साल से रहे, सो प्रॉब्लम सॉल्व होगा। हमारा घर 13 साल से हमें पट्टा नहीं सा कराते हैं भाई। गवर्नमेंट क्या है तो पट्टा दे दूंगा बोले, अल्लाह फजल से क्या है ना 13 साल के बाद हमें पट्टा मिला। शुक्रिया है गवर्नमेंट को, बहुत बहुत शुक्रिया। పద్మశాలి బజార్ నుండి లోకేష్ గారు ఇచ్చిన పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన 10 నెలల్లోపే మనకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి. చాలా థ్యాంక్స్. అంత గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి. థ్యాంక్స్. లోకేష్ గారు వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా ఉన్నారు, అన్నమాట ప్రకారం ఇచ్చేసారు. సంవత్సరం లోపు ఇచ్చేసారు సార్. చాలా సంతోషం. వాళ్ళు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆలోచిస్తూ దేవుడి దయవల్ల వాళ్ళు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. क्या है बा उन्हों बोले से बात अच्छा निभा ले से उसको हमें भी ना वोट डाल को जिता से उसको उन्हें अच्छा करे। ना नाना खाने से आता है, उन्हें बा खाने से आए, उन्हें बाट निकालते उसको बोल को उन्हें वोट दे को उन्हें जिता ले हमें। बहुत अच्छा गवर्नमेंट। हाँ, अभी आने का टाइम पे भी उन्हें कुछ डालते हमें। अभी हमारा बच्चा जरा नौकरियां हो दिए तो अभी खुशी पड़ते हमें बच्चे पढ़ लिखे होने से। తండ్రి తాడేపల్లి వెనకమాల పోలీస్ స్టేషన్ వెనకమాల 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి. మాకు ఇప్పుడు లోకేష్ గారి చేతుల మీదుగా పట్టాలు అందుకున్నాక మాకు చాలా సంతోషం. పద్మశాలి బజార్ లోకేష్ గారు వచ్చారు. 10 సంవత్సరాలు అయిందండి మాకు. లోకేష్ గారు వచ్చారు, ఇచ్చిన మాట మీద పట్టాలు ఇచ్చారు. ఆయనకి చాలా థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.